పెహల్గాం టెర్రర్ అటాక్కి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది. ఈ తెల్లవారుజామున 1:44 భారతదేశం పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంప్స్ మీద ప్రిసిషన్ అటాక్స్ చేసింది. అవి కూడా స్టాండ్ ఆఫ్ అటాక్స్. వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ కాకుండా మనం ఇక్కడి నుంచే స్కాల్ప్ అండ్ హ్యామర్ మిసైల్స్తో వాళ్ళని అటాక్ చేశాం. సివిలియన్స్ని అటాక్ చేయలేదు, మిలిటరీ పీపుల్ని అటాక్ చేయలేదు, ఎవరిని చేయలేదు. కేవలం టెర్రర్ క్యాంప్స్నే అటాక్ చేశామన్నమాట. అది కూడా జైషే మొహమ్మద్, లష్కర్ ఈ తోయిబా ఆ టెర్రర్ క్యాంప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం అటాక్ చేసాం. దీనిలో మొత్తం 9 టార్గెట్స్లో అటాక్ చేసాం. దానిలో 5 టార్గెట్స్ POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి, 4 టార్గెట్స్ పాకిస్తాన్లో ఉన్నాయన్నమాట. అవి కూడా భారతదేశం నుంచే మనం అక్కడ హిట్ చేసాం. ఇక్కడ భారతదేశం ఒక మాట చెప్పింది, దే ఆర్ స్విఫ్ట్, ప్రిసైజ్, సర్జికల్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్అపాలజెటికల్లీ అసర్టివ్. అంటే చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా, చాలా సూక్ష్మంగా, సర్జికల్, ఎంతవరకు అవసరమైతే అంతవరకే. అండ్ దీనికి మేము ఏ విధంగానూ బాధపడలేదు. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పేరు ఎందుకు పెట్టారు తెలుసా? ఈ పెహల్గాం టెర్రర్ అటాక్లో పురుషుల్ని చంపేశారు, అబ్బాయిల్ని చంపేశారు, వాళ్ళ భార్యలు ఎదుటే చంపేశారు, వాళ్ళ సింధూరాన్ని తీసేశారు. కాబట్టి దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. వాళ్ళు చెప్పారు కదా, వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి. కాబట్టి ఆపరేషన్ సింధూర్ పేరుతో రిటాలియేటరీగా మనం చేసాం. ఒకవేళ కనుక ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తే, ఇది అందరికి పెద్ద క్వశ్చన్.